ఇది యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెబుతున్నారు. నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చానని ఆయన చెబుతున్నాడు. మతం మార్చడానికి వచ్చానా, ఏం మార్చడానికి వచ్చానని చెప్పి ఆయన చెబుతున్నాడు స్పష్టంగా. ఎవరు మారాలి, అసలు మానవుడు ఎలా ఉన్నాడు చెబుతున్నా అక్కడ స్పష్టంగా చదివితే అర్థమైపోయింది మనకి. ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి అంట దురాలోచన. మొట్టమొదటి దురాలోచన లెక్క పెట్టండి. ఎన్నో దురాలోచన, జారత్వములు, దొంగతనములు. ఫస్ట్ దురాలోచన అంటే ఎదుటి వాడిని పడగొట్టాలని, ఎదుటి వాడిని దోసుకోవాలని, ఎదుటి వాడిని నాశించాలి దురాలోచన. తర్వాత జారత్వం, వావి వరసలు లేకుండా జీవించడం. ఇప్పుడు ప్రస్తుతం సమాజం అలాగే ఉంది. ఎలా ఉంది? వావి వరుసలే ప్రస్తుతం సమాజం. నిన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో అది న్యూస్ హల్చల్ అవుతుంది. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భార్య అంట భర్త తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరికి మరి ఎలా వచ్చినాయో నేను పూర్తిగా చదవలేదు, కానీ భర్తకి వీడియోలు వచ్చినాయంట. వాడు సూసైడ్ చేసుకుని తెచ్చిపోయాడు. అంటే ఎలా ఉందో చూడండి, లోకం ఎలా ఉందో చూడండి. ప్రేమించినోడు కొరకు కడుపును పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారు తల్లులు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందే, తండ్రి మరిచినా తల్లి విడిచినా నిన్ను విడవను ఎడబాయని అంటున్నాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును. అది అంటే ఈ లోకంలో ప్రేమ ఎలా ఉంది? ఎవడు ఎక్కువగా ప్రేమ చూపి తగ్గే ప్రేమ అనుకుంటున్నారు. అలా ఉంది ప్రేమ లోకంలో. ఇది గుడ్డి ప్రేమ. ఇది అందుకే గుడ్డి ప్రేమ అని అంతే అనేక మంది కవులు అన్నారు, అనేక మంది గేయకారులు కూడా రాశారు. దొంగతనాలు అసలు పెచ్చిరెళ్ళిపోతున్నాయి దొంగతనాలు. ఆ చిన్నతనంలో దొంగతనం జరిగిందంటే ఎక్కడో దొంగతనం జరిగింది. ఎండాకాలం బయట అందరూ ఆరు బయట మంచాలు వేసుకుని పడుకుంటారు కనుక అప్పుడు ఎక్కడి నుంచో బీహార్ నుంచి ఎక్కడి నుంచో దొంగలు వచ్చేవాళ్ళరా అమ్మ నువ్వు అంతే. ఎక్కడో దొంగలు పడ్డారంటే అయిపోయి దొంగలు పడ్డారా అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వేసిన బండిని ఇక్కడ వేసింది అంటే 5 నిమిషాల్లో మాయమైపోతుంది. అంత ఫాస్ట్ గా అప్డేట్ గా ఉన్నారు. ఇదంతా ఒక దొంగతనాలు అయితే నీ అకౌంట్ లో ఫోన్ లో ఉన్న డబ్బులు నీకు తెలియకనే లాగేస్తారు. అంత అప్డేట్ అయిపోయారు దొంగలు. అంటే దొంగతనం, నరహత్యలు. మన భారతదేశం చాలా నెంబర్ 1 స్థానంలో ఉందన్నమాట. ఇంట్లో మన భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి మతం మార్చేస్తున్నారు. మనుషులు మారనరా బాబు అని చెప్పి తిరుగుతుంది క్రైస్తవం.